కర్నూలు జిల్లాలో నీటి సమస్యను పరిష్కరించాలని కౌతాళంలో 1వ వార్డు 15వ వార్డుకు చెందిన మహిళలు కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి వైసీపీ సర్పంచ్ పాల్ దినకర్తో వాగ్వాదం దిగారు. 2 నెలలుగా నీళ్లు రావడం లేదని, వేసవకాలం పోయినా బిందె నీటి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆరోపించారు. 15 రోజులకు ఒకసారి నీళ్లు వదిలినా ఇంటికి ఒక్క బిందె కూడా రావని వచ్చినా ఆ నీరు మురుగునీరు కంటే అధ్వానంగా ఉన్నాయని, మా సమస్యలు పరిష్కరిస్తామని నీకు ఓటు వేస్తే ఇదేనా నువ్వు చేసేదంటూ నిలదీశారు. మహిళలు కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించడంతో సుమారు 2 గంటల పాటు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 2 రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నీళ్ళు కూడా బాగలేదు, ఎర్రగా ఇంటికి కూడా పురుగులుండ నీళ్ళనా కాన్పాన్ పిల్లకి బేదలు పట్టేవి, ఎట్లా తాగాల నీళ్ళు? మరి కొళాయి గుర్తుగా కట్టాలా, మరి నీళ్ళు కొనుక్కొని తాగాల మనము? ఎట్లా తాగాలి చెప్పు? ఎన్ని రోజులు ఇప్పుడు ఒక 6 నెలలు ఇట్లా నీళ్ళ సరిగ్గా లేవు. కాదాక నీళ్ళు రాకున్నట్లు ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ కూడలి వరకు ప్రపంచ ఒలింపిక్స్ డే సందర్భంగా గీతాంజలి డీజీ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాంజలి డీజీ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు కూడా మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయని చెప్పారు. ఈ రోజున భారతదేశ క్రీడాకారులు ప్రఖ్యాతి చెందినటువంటి ఒలింపిక్స్ క్రీడల్లో ఎంతో గొప్పగా రాణిస్తున్నారని, అదేవిధంగా విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రీడల్లో రాణిస్తూ తమ ప్రతిభను ప్రపంచానికి చాటే విధంగా ఎదగాలని అన్నారు. డిక్లేర్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మోడర్న్ ఒలింపిక్ డేగా ఈ 23rd జూన్ని ప్రపంచమంతా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఫిట్నెస్ ప్రమోట్ చేసే కారణంగా మనం మన పిల్లలని ఇలా 3 km ఈరోజు ఒలింపిక్ రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనందరం ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలని అండ్ ఇన్ అవర్ స్కూల్ ఎవ్రీడే పిల్లల్ని మినిమం 2 km రన్నింగ్ చేయించడం జరుగుతుంది. టు స్టే ఫిట్, టు స్టే యాక్టివ్, బికాస్ a healthy body results in a healthy mind. We want all our students to stay fit, and in the same way we want all the society to stay fit as well, to stay healthy and to live long and live happy. So sports ఒక ఆటలుగానే కాకుండా ఒక హెల్దీ కాంపిటీషన్ని, పిల్లల్లో దృఢత్వాన్ని, మానసిక ధైర్యాన్ని అండ్ కాంపిటేటివ్ లెవెల్స్ని డెవలప్ చేసేదానికి స్పోర్ట్స్ చాలా దోహదపడతాయని ఈరోజు మా పిల్లలందరినీ స్టాఫ్తో పాటు అందరం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వరల్డ్ ఒలింపిక్ డే సందర్భంగా గీతాంజలి డీజీ స్కూల్ విద్యార్థుల చేత ఒలింపిక్ రన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒలింపిక్ రన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అన్ని విషయాలను మనం ఇక్కడ పరిగణ తీసుకొని అందరూ కూడా గేమ్స్ అనేటువంటి నిర్వహించినట్లయితే ఒక ప్రపంచ శాంతికి దోహదపడతారనే ఉద్దేశంతో ఒలింపిక్ అనేటువంటి చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశం లోపల ఒలింపిక్స్ ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జపాన్ రష్యా దేశాలు ఎక్కువ ఒలింపిక్స్ లోపల పార్టిసిపేట్ అవుతూ ఎక్కువ మెడల్స్ కూడా సాధించారు.